హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ 9 వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి పండు మిర్చి పచ్చడి ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ పండు మిర్చి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మనం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు కూడా అస్సలు పాడవ్వదు, నిల్వ ఉంటుంది. ఎన్ని రోజులైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పండు మిర్చి పచ్చడి అనేది. మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ఇది ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు పండు మిర్చిని తీసుకున్నాను. ఇలా ఫ్రెష్గా ఉన్న పండు మిర్చిని తీసుకోవాలి. మనకు ఎక్కువగా నిల్వ ఉండాలి అంటే తొందరగా పాడైపోతుంది కొంచెం ఖరాబ్ అయిన మిర్చి అనేది. సో చూసారు కదా, ఇలా కొంచెం ఖరాబ్ అయిన పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా ఉన్న పండు మిర్చిని తీసుకొని మనం వీటిని శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఇందులో మనం ఈ మిర్చిని వేసుకొని కడుక్కోవాలి. ఇలా వేసిన మిర్చిని ఒక 5 minutes వరకు అలాగే ఉంచి శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇలా మిర్చిని వాటర్ నుండి తీసుకొని ఒక స్టెయినర్లో వేసుకున్నట్లయితే మనకి వాటర్ అంతా వెళ్ళిపోతాయి కదా. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి. తడి ఏం లేకుండా ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా తడి ఏం ఉన్నా కానీ పచ్చడి అనేది ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నప్పుడు చాలా రోజులు ఉండాలి కాబట్టి పాడైపోతుంది. సో కొంచెం తడి ఉన్న ఇలా కాటన్ క్లాత్ తీసుకొని మిర్చిని తూడ్చుకోవాలి. ఈ విధంగా తూడ్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన ఉన్న తొడిమెను తీసేసుకోవాలి. మనం తొడిమెలని ముందే తీసుకోకూడదు, ఎందుకంటే మనం వాటర్లో వేసి కడిగినప్పుడు అందులోకి వాటర్ వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఇలా ఆరబెట్టుకున్న తర్వాత తొడిమెలని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అన్ని మిర్చిని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్చిని కట్ చేసుకొని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని వీటిని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. మరొక పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు మెంతులను తీసుకొని వేయించుకోవాలి. మెంతులను మనం దోరగా వేయించుకోవాలి. మాడిపోయినట్లయితే పచ్చడి కూడా అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వీటిని చల్లారనిద్దాం. ఇవి చల్లారిన తర్వాత వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మెంతులను వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్ కావాలి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెడ్ మిర్చి ఉంది కదా, దీనిని ఇందులో వేసుకుందాం. ఇక్కడ నేను కొద్దిగా క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి వేసుకుంటున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే 2-3 బ్యాచెస్ లాగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకేసారి వేస్తున్నాను. ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు చింతపండు, దీంట్లో మనం ఏం నారలు గింజలు ఏం లేకుండా ఫ్రెష్గా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల వరకు కల్లుప్పును తీసుకుంటున్నాను. ఈ కల్లుప్పు, ఈ చింతపండు వీలైతే ఒక 1/2 hour వరకైనా ఎండలో పెట్టుకొని తీసుకుంటే పచ్చడి అనేది ఇంకా పాడవకుండా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 10-15 వరకు వెల్లుల్లిని కూడా తీసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా అయితే సరిపోతుంది. కావాలంటే కొంచెం బరకులాగా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెత్తగా చేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా పచ్చడి మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక 1 day వరకు అలాగే ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మనం మూత తీసుకొని ఈ పచ్చడిని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం
ఎందులోనైనా ఏ డబ్బాలోనైనా పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తీసుకొని పోపు వేసుకొని తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఈ గాజు సీసా కూడా మనకి ఎలాంటి తడి ఉండకూడదు. ఏమాత్రం తడి ఉన్నా కానీ పచ్చడి అనేది పాడైపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా నేను ఇందులో తీసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా తీసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన పచ్చడి ఉంది కదా, దీనిని మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఇది హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రని, 1 స్పూన్ వరకు ఆవాలని, 1/2 స్పూన్ వరకు మెంతులని తీసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును తీసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లిని తీసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి కొంచెం ఇలా క్రష్ చేసి తీసుకుంటే బాగుంటుంది. అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా తీసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇలా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అంతా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి చూస్తుంటే ఆయిల్ అనేది ఎక్కువ అనిపిస్తుంది కదా, మనం అంతా కలుపుకున్న తర్వాత పచ్చడి అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఆయిల్ అనేది ఏం ఎక్కువ కాదు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా పచ్చడిని బాగా కలుపుకోవాలి. సో ఇంతే అండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఈ విధంగా పోపు పెట్టుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. మనం మిగిలిన పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు ఈ విధంగా పోపు పెట్టుకొని తినేసేయచ్చు. సో చూసారు కదా, పండు మిర్చి పచ్చడిని ఏ విధంగా చేసుకోవచ్చో. మనం ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా పోపు పెట్టుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మనకి కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా కనబడుతుంది. చూడటానికి కూడా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ పండు మిర్చి పచ్చడిని ఏ విధంగా చేసామో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.